తన నిలయంలోని వారందరినీ తాను తెలుసుకోవాలి. తన నిలయంలోని వారందరినీ తాను తెలుసుకోవాలి. సద్గురువుకి పగ్గాలప్పగించిన తర్వాత చింతకు తావే లేదు. అల్లా నామం శాశ్వతం, అల్లాయే సర్వస్వం అంటున్నారు. తన నిలయంలోని వారందరినీ తాను తెలుసుకోవాలి అంటున్నారు అని మాస్టర్ చెప్తున్నారు. మానవుడు దైవోన్ముఖుడు కావడానికి సామాన్యంగా మనకు కనిపించే కారణం అటు జీవితంలోని కష్టాలు తీరుతాయని ఆశ కానీ, లేక తాను కోరినవి ఆయన దయతో లభిస్తాయని కానీ. మామూలుగా ఎవరైనా మనందరం కూడా, ప్రతి మనిషి కూడా దైవోన్ముఖుడు కావడానికి, కొంతమంది ఎందుకు ఈ మార్గంలోకి వస్తారు, దైవోన్ముఖులు ఎందుకు అవుతారు అంటే, సామాన్యంగా మనకు కనిపించే కారణం ఏంటట అంటే మాస్టర్ గారు అంటున్నారు, జీవితంలో కష్టాలు వచ్చాయి, మనకి చెప్తారు, మనకి మనం చేసుకున్న వాటి వల్ల ఏవో కష్టాలు వచ్చాయి, ఇప్పుడు తీరాలంటే భగవత్ సేవ చేసుకొని ఆయన ఆరాధిస్తే మన కష్టాలు తీరుతాయని. కనుక మనం అటువైపు వెళ్ళడానికి కారణం ఏంటి, అటు జీవితంలోని కష్టాలు తీరుతాయని కానీ, తీరుతాయని ఆశ కానీ, లేక తాను కోరినవి ఆయన దయతో లభిస్తాయని కానీ. కష్టము కోరిక లేకపోతే మనం ఓకే వస్తాం స్వామి, అక్కడే ఉండండి వస్తామంటాం తప్పించి మనకు కథనం. అంటే మనల్ని అటువైపు లాగేవి ఏంటి అంటే అవి ఎక్కడో అరుదుగా మాత్రమే ఒక్కొక్కరు ఈ సృష్టి జీవితాల తత్వం లక్ష్యం తెలుసుకోగోరి అన్వేషించి ఆ తత్వమే దైవమని తెలుసుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ ఆయన ఆరాధించే వాళ్ళు అందరూ కనుక సామాన్యంగా కష్టాలు కోరికలు తీరుతాయని ఆశ్రయిస్తారు, కానీ ఎక్కడో ఒక్కరుంటారట. ఏంటది, అసలు తన గురించి కానీ, ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది, అసలు మనుషులు ఎలా పుడుతున్నారు, ఏంది ఇంత అద్భుతమైనది ఎలా జరుగుతుంది, అయినా కానీ మన దృష్టి అలా పోవట్లేదేంటి, ఇదంతటికి వెనక నడిపేవారు ఎవరు, రహస్యం ఏంటి, ఇంత పర్ఫెక్ట్గా ఎలా జరుగుతూ ఉన్నాయి అని మనలో అలాంటి ఆలోచన కలిగి ఏ ఒక్కడో అట్లా దాన్ని తెలుసుకోవాలి అని తపన పడతారు. అంటే అవి తెలుసుకునేదాకా నిద్ర పట్టదు. ఎన్ని ఉన్నా కానీ అయ్యో నా గురించి నాకు తెలియదు, ఇదంతా ఏంటి, మనం ఎంతకాలం ఉంటాం, అసలు ఎక్కడి నుంచి వచ్చాం అంటే ఇలాంటిది లోపల జనించి తెలుసుకోవాలి, ఇదంతా సృష్టి తత్వం తెలుసుకోవాలని బయలుదేరి యాక్చువల్గా ఆ తత్వమే దైవం అని తెలుసుకుంటాడట. అంటే లక్ష్యమేమో అసలు ఏంటి ఇదంతా తెలుసుకోవాలని, ఇదంతా ఈ తత్వమే దైవం అని తెలుసుకొని అప్పుడు ఆయన ఆశ్రయిస్తారు. దానిని భగవద్గీత ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్పిందట. అంటే భగవంతుడిని ఆర్తుడు, జిజ్ఞాసి అంటే బాగా జిజ్ఞాసు ఉన్నవాడు, ఎప్పుడు ఏంటి ఎట్లా సృష్టించాడు, ఎలా తిరుగుతున్నాయి, మనకి చిన్నదానిలో కదలికెళ్తూ ఉంటే మనం కదులుతున్నాం, భూమి కదులుతూ ఉంటే కదలట్లేదు, భూమి ఎక్కడ ఎలాడుతుందో తెలియదు, మనకి కింద నుంచి ఏముందో లేదు, మనం పట్టుకోకపోతే బెల్ట్ పెట్టుకోవాలనుకుంటాం, మరి భూమి మీద బెల్ట్ పెట్టుకోవట్లేదు, ఇది ఎలా అంటే ప్రతి ఒక్కటి ఒక ఆశ్చర్యము అద్భుతము. మనకి దానిలో జీవిస్తున్నా కానీ మనకి మన దృష్టి వాటి మీద లేక ఆ అద్భుతాలు ఏమి మనకి కనపడట్లేదు. ఎవడో చిన్న ట్రిక్ చేస్తే అది అద్భుతం అనిపిస్తుంది. చూడండి ఎంత గమ్మత్తో. అందుకని ఆర్తుడు, జిజ్ఞాసి, తర్వాత అర్థార్థి, కష్టాలు కోరికలు తీర్చుకోవాలనుకునేవాడు, వాడు కాకుండా జ్ఞాని కూడా భగవంతుని ఆశ్రయిస్తాడట. ఆర్తుడు అంటే కష్టాల నుంచి విముక్తి కోరేవాడు, జిజ్ఞాసి అంటే అర్థార్థి అంటే పురుషార్థములైన ధర్మార్థ కామాలను పొందుకోరేవాడు, జిజ్ఞాసు అంటే తెలుసుకోవడమే లక్ష్యంగా గలవాడు, జ్ఞాని అంటే భగవంతుడు అంటే నిర్హేదకము అనంతమైన తృప్తి శాంతులైన ప్రత్యక్ష జ్ఞానంతో అట్టి స్వరూపి అయిన ఆయననే సదా అంతరంగంలో సేవించేవాడు అని భక్తులను 4 విధాలుగా చెప్పిందట. భగవంతుని ఆరాధించే భక్తులు 4 విధాలుగా, ఆర్తుడు, అర్థార్థి, జ్ఞాని, తర్వాత జిజ్ఞాసు. అయితే గమ్మత్ ఏంటంటే జ్ఞాని తన తత్వం పొందిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు భగవంతుని ఆరాధిస్తూ ఉంటాడంట. మానవ నైజాన్ని అనుసరించి మొదటి 2 రకముల వారే ఎక్కువ మంది దైవాన్ని ఆశ్రయించడం లోకంలో కనపడుతుంది. ఎవరు? ఆర్తుడు, అర్థార్థి. మానవుడు నైజాన్ని అనుసరించి మొదటి 2 రకముల వారే ఎక్కువ మంది దైవాన్ని ఆశ్రయించడం లోకంలో కనపడుతుంది. వీరిని జిజ్ఞాసుల లెక్కలో వేయలేం. ఇష్టము కోరికే కానీ మాకెందుకండి ఆయన ఏదేంటి, మా కోరిక తీరుస్తాడా, కష్టం తీరుస్తాడు, నేను ఇబ్బందులో ఉన్నాను, ఆయన ఆశ్రయించింది ఇబ్బందులు పోతాయని.
మీరు పారాయణ చేయమన్నారు, పారాయణ చేస్తాం. మంత్రం చేయమన్నారు, చేస్తాం. ఇంకోటి చేయమన్నారు, చేస్తాం. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఎలా జరుగుతుంది? ఆయనకి ఎలా ఉంది ఇదంతా? అసలు ఆయనంటే ఎవరు? అనే ఆలోచన పోకుండా ఎంతసేపటికి మన కష్టం తీరిందా? కోరిక తీరిందా? దానికి ఏం చేయాలి? అందుకని వీళ్ళని మనం జిజ్ఞాసు లెక్కలో వేయలేము అంటున్నారు. అంటే తెలుసుకోవాలని తపన కలిగే వాళ్ళలో. కారణం అటు సుఖదుఖమైన జీవిత తత్వాన్ని, దైవాన్ని గూర్చి తెలుసుకో యత్నించరు. ఇప్పుడు ఎంతోమంది బాబాని ఆశ్రయించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకొక గురువుని, లేకపోతే ఇంకొక ఆయన్ను ఆశ్రయించిన వాళ్ళు, ఆయన పూజిస్తే కష్టం కోరిక తీరుతుందనుకుంటారే తప్పించి, ఆయన తత్వం తెలుసుకోవాలి, ఆయనంటే ఏంటి అని ఎవరు కూడా దాని గురించి ఆలోచించరు, యత్నించరు అంటున్నారు. అసలు కారణం అటు సుఖదుఖమైన జీవిత తత్వాన్ని, దైవాన్ని గూర్చి తెలుసుకో యత్నించరు. మనకి కష్టం తీరితే చాలు అనుకుంటున్నాం, కానీ ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ కష్టం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలని కూడా మనం ఆలోచించాం. ఇక ఆయన ఎందుకు గురించి ఆలోచిస్తాం మనం? ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, ఈ కష్టం తీర్చమని ఇప్పుడు ఆయన అడిగాం. అసలు ఈ కష్టం ఎందుకు వచ్చింది, మళ్ళీ ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే ఆలోచన కూడా మనం చేయం. కష్టం తీర్చేవాడు ఉంటే చాలు అనుకుంటాం. కాబట్టి వాటిని వివరించి దైవ ప్రాప్తికి దోహదం చేసే గ్రంథాలను, బోధనను అంతగా పట్టించుకోరు. ఎందుకని? ఆసక్తి లేదు. కష్టమో కోరికో తీరటం దగ్గరే ఉంది తప్పించి జిజ్ఞాస కలగట్లేదు. లోపల మనకి జిజ్ఞాస కలగకపోవటం వల్ల ఆయన గురించి తెలుసుకోవాలని. కానీ ఇప్పుడు స్వామీజీ దగ్గరికి వచ్చాం, స్వామీజీ దగ్గరికి ఆయన దగ్గర కష్టం కోరిక తీరింది అనుకోవటం అదొక ఇది మనందరం చేస్తాం. కానీ అసలు స్వామీజీ ఎవరు, ఇంతటి మహాత్ముడు ఎలా అయ్యారు, ఆయన పుట్టుకతోనే ఎలా, ఇదంతా మనకి జిజ్ఞాస ఉందనుకోండి, మనం అవి తెలుసుకోవడమే సంతోషంగా ఉంటుంది. అలా కాదు, ఏదో స్వామి కష్టంతో వచ్చాను, ఆ కష్టం తీరితే చాలు అంటే అసలు ఆయన తెలుసుకోవాలని యత్నించకపోవడం మనకి అటువంటి జిజ్ఞాస లేకపోవటం. అందుకని మంచి విషయాలు చెప్పేటువంటి వారి లక్ష్యం దైవాన్ని పొందడం కాదు, వాళ్ళకి దైవ ప్రాప్తికి దోహదం చేసే సద్గ్రంథాలను కానీ, బోధనలు కానీ అంతగా పట్టించుకోరు. మన లక్ష్యం అది కాదు కదా, ఆయన తెలుసుకోవడం మన లక్ష్యం కాదు కనుక. దైవం అంటే అన్ని జీవుల అంతరంగంలో ఉన్న నామరూపరహితమైనదని, చైతన్యమేనని, అది అనంతము, నిర్హేతకము అయిన తృప్తి లేక శాంతి అని, అదే అన్ని పురుషార్థాలకు, అందరి జీవితాలకు లక్ష్యమని తెలుసుకోరు. దైవం అంటే మనకి ఏదో శక్తి సామర్థ్యాలుండి మనం అడిగిన కష్టాలు, కోరికలు తీర్చే వాడిగానే చూస్తామే తప్పించి, అసలు నిజానికి దైవం అంటే అంతటా వ్యాపించి అన్నిటికీ ఆధారమయ్యి ఆది అనంతం లేకుండా ఎప్పుడూ ఉండేది. అన్ని జీవులకి ఆధారమై అన్ని జీవుల అంతరంగంలో ఉండేది అదే. అంటే మనలో ఎలా అయితే నేనుగా ఉన్నారో అన్ని జీవుల్లోనూ అలానే అన్నిటికీ కారణమైనదే. అందుకని దైవం అంటే అన్ని జీవుల అంతరంగంలో ఉన్న నామ రూపరహితమైన చైతన్యమేనని, అది అనంతము, నిర్హేతకము అయిన తృప్తి లేక శాంతి అని, అదే అన్ని పురుషార్థాలకు, అందరి జీవితాలకు లక్ష్యమని తెలుసుకోరు. అంటే వీరికి జీవితంలో కష్ట సుఖాలు ఎందుకు ప్రాప్తిస్తాయో తెలుసుకోవట్లేదు కదా. కష్టం వస్తే పోగొట్టాలనుకుంటున్నామే కానీ, ఎవరన్నా మనకి తీర్చాలనుకుంటున్నామే కానీ, ఈ కష్టం ఎలా వచ్చింది, ఈ కష్టం ఎందుకు వస్తుంది, కష్టం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది దాని గురించి తెలుసుకోకపోవడం వల్ల ఎందుకు ప్రాప్తిస్తాయో, నిజమైన దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుందో, భగవత్ కృప వలన ఒకప్పుడు దుఃఖ నివృత్తి, ఇష్టప్రాప్తి ఎందుకు కలుగుతాయో, ఒకప్పుడు ఎందుకు కలగవో తెలియదు. అంటే ఎంతసేపు మనం దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామే, మన కష్టాన్ని కోరికను తీర్చుకోవాలనుకుంటున్నామే కానీ, ఆ కష్టం కోరిక తీర్చి ఎవరిని ఆశ్రయించామో ఆయన గురించి తెలుసుకోవాలని కానీ, దైవం యొక్క లక్షణం కానీ, దైవం అంటే ఏంటి తెలుసుకోవాలని కానీ, అసలు మనకి ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, దుఃఖాలంటే ఏంటి, ఎందుకు ప్రాప్తిస్తాయి అని తెలుసుకోవటం మీద ఆసక్తి లేకపోవటం వల్ల, దానివల్ల ఏమవుతుంది, అసలు ఈ దుఃఖ నివృత్తి నుంచి ఎలా చేసుకోవాలి, దుఃఖ నివృత్తి ఎలా చేసుకోవాలి, దీనికి ఇలాంటి దుఃఖంలోకి రాకుండా మనం ఎలా ఉండాలి. ఇప్పుడు చిన్న అనుకోండి, ఏదో అప్పుల గురించి అప్పు చేసాం, వాడు వడ్డీ వాడు వెంట పెడతాడు, బాగా తెలిసింది అనుకోండి, ఇంకోసారి అప్పు చేయకుండా ఉండాలి అంటే వాడు జాగ్రత్తగా ఉండడానికి చేస్తాడు చిన్న విషయాలు. కానీ జీవితంలో వచ్చే నిజమైన దుఃఖాన్ని నుంచి బయటపడటం కోసం మనం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి క్రమశిక్షణతో జీవితాన్ని, మన పరిమితుల నుంచి అన్ని మనం పడే ఏ మాయలైతే పడి ఇదంతా నాది నావి అని అన్ని అంటూ ఉన్నామో, దానిలో నుంచి ఎట్లా ఈ దేహం నేను కాదు, ఉన్న భగవంతుడి చైతన్యమే నాలో ఉంది,
దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుంది తెలుసుకోవాలి అనే ఆలోచన కూడా మనకి రాదనమాట. అందుకని అసలు దుఃఖం ఎందుకు వస్తుందో తెలిస్తే దాని నివృత్తి చేస్తామనుకుంటాడు. కానీ వచ్చింది తీర్చేయాలనుకుంటున్నాం. అందుకని నిజమైన దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుందో భగవత్ కృప వలన, ఇప్పుడు మనం ఒకసారి ఆయన ఆశ్రయించి కోరుకున్నప్పుడు కష్టం తొలగించడం జరుగుతుంది, ఒకసారి కోరిక తీర్చడం జరుగుతుంది, ఒకసారి జరగకపోవటం ఉంటుంది. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, భగవత్ కృప వలన ఒకప్పుడు దుఃఖ నివృత్తి ఇష్టప్రాప్తి ఎందుకు కలుగుతాయో ఒకప్పుడు ఎందుకు కలుగుదా తెలియదు. అదే విధానంగా పారాయణ చేసాం, అదే భక్తిగా ఉన్నాం, అయినా కానీ ఒక్కోసారి బాబా టక్కని చేస్తారు, ఒక్కోసారి జరగదు. మరి అవి కలిగినప్పుడు ఇష్టదైవాన్ని శ్రద్ధతో పూజిస్తూ, లేనప్పుడు ఆగ్రహంతో పూజను విడుస్తూ, మరలా తలకు మించిన సమస్యలు వచ్చినప్పుడు తాము ఇదివరకు ఆరాధించిన దైవాన్ని విడవడమే కారణమన్న భయం వల్ల కానీ, లేక వీళ్ళకి గత్యంతరం కనిపించిన దగ్గరగా తిరిగి ఆశ్రయిస్తారు. అంతకుముందు బాగా చేసేవాళ్ళం అండి. ఇప్పుడు చాలా మంది అంటారు కష్టాలు రాగానే దేవుడిని పూజిస్తూ ఉంటే కష్టాలు వచ్చాయంటారు. చేయకపోతే ఇంకా వచ్చేవి. అంటే లింక్ వాళ్ళకి కనపడకపోయినా ఏదో ఆయన పట్టుకుంటే కష్టాలు ఎందుకు వస్తాయి? చాలా మంది మాట్లాడుతుంటారు ఈ మాటలు. పూజలు చేస్తున్నప్పటి నుంచి మాకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయండి. చేయకుండా ఉండింటే తెలిసేది ఇంకెన్నో చేయదు. అంతేకాకుండా మనకి ఎందుకు ఇవన్నీ జరుగుతాయి, ఎందుకు ఒకసారి జరగవు, ఒకసారి తీర్చిన బాబా మళ్ళీ ఇంకోసారి ఎందుకు తీర్చలేదు, దానివల్ల కారణం ఏంటి, మనకి శ్రేయస్సు చేస్తా అన్నాడు ఆయన. ఇలాంటి ఆలోచన అవగాహన లేనప్పుడు ఏముంటుంది, మనం చిన్నపిల్లలాగే మనం అనుకున్నది ఆయన తీర్చలేదు అనే వైపే చూస్తాం. ఆయన కనుక మనం అనుకున్నది నెరవేరిస్తే మనంత భక్తులు లేనట్టుగా ప్రవర్తిస్తాం. ఎంత చేసినా కానీ ఆయన చేయకపోతే మామూలుగా ఆయన మీద ఆగ్రహంతో ఆయన విడుస్తామట. అంటే ఆయనకి ఏదో నష్టపోతున్నట్టుగా. నష్టపోయేది మనం. కానీ ఆగ్రహంతో పూజను విడుస్తూ మరలా తలకు మించిన సమస్యలు వచ్చినప్పుడు మన బుద్ధి మారలేదు, మన ప్రవర్తన మారలేదు, మన సంస్కారాలు మారలేదు కనుక మన జీవితంలో మనం చేసే పనులు గతంలో చేసుకునేవి మళ్ళీ మనకు అనుభవంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరి అయ్యో నేను ఆయన విడటం వల్ల కష్టాలు వచ్చాయేమంటాం. మనం తప్పు చేయడం వల్ల కష్టాలు వచ్చాయని మనం అనుకోం. ఆయన చేస్తూ ఉన్నాం, మధ్యలో ఆపేసాం, ఆయన కోపం వచ్చిందేమో. ఆయనకేం పని లేదు. మన మీద ఆయనకి కోపం అయితే అసలు మనల్ని ఆదుకునేవాళ్ళు ఎవరు? అందుకని ఈ తెలిసి తెలియనితనం వల్ల, అవగాహన లేని వల్ల అంతకుముందు పూజించాను ఇప్పుడు వదిలేయటం వల్ల ఆయన కోపం వచ్చిందేమో అని, లేకపోతే వేరే గత్యంతరం లేక ఆయన తప్పితే దిక్కు లేదు అని తెలుసుకొని వేరే గత్యంతరం లేక తిరిగి ఆశ్రయిస్తారు. అంటే ఏంటి, ఆయన తీరిస్తే పట్టుకోవడం, ఆయన కష్టం తీర్చకపోయినా కోరిక తీర్చకపోయినా ఆయన వదిలేయటం, మళ్ళీ గత్యంతరం లేక సరే మళ్ళీ ఇంకెవరు పట్టించుకోవట్లేదు ఆయనే పట్టుకుందామని ఇంకోటి పట్టుకొని వెళ్ళటం, ఇంతే జరుగుతుంది. ఇది కేవలం తడిసోకిన అగ్గిపులను దీపంలో పెట్టినా వెంటనే వెలగనందుకు విసుగు చెంది అవతల పారడం లాంటిది. అసలు కర్తవ్యం అందుకు విరుద్ధం. ఏంటట, దానికి సోకిన చెమ్మ ఎండిపోయేదాకా దాన్ని దీపంలో పెట్టడమే పద్ధతి. బాగా తడిచిపోయిన అగ్గిపులను తీసుకెళ్లి దీపంలో పెట్టగానే వెలగాలనుకుంటామంట. అయ్యో వెలగలేదు అయ్యో పడేస్తామంట. కానీ మాస్టర్ అంటారు అది కర్తవ్యం అందుకు విరుద్ధం. ఏం చేయాలట, ఆ తడిచిన అగ్గిపులను మనం దీపంలో పెడితే దానికి ఉన్నటువంటి ఆ చెమ్మ ఏదైతే ఉందో, తడి ఏదైతే ఉందో అది ఎండిపోయేదాకా దాన్ని దీపంలో పెట్టడమే పద్ధతి. మధ్యలో మానేయడం వల్ల కాలయాపన మాత్రమే అవుతుంది. అంతేకాక దాన్ని విసుగుతో ప్రక్కన పారడం వల్ల దానికి మరలా చెమ్మ సోకి సమస్య మరింత క్లిష్టపడమే జరిగేది. మనం దాడి చేసామండి, ఏం కాలేదు, పక్కన పెట్టాం, మళ్ళీ మనం అలానే ఉన్నాం, పాత రోజుల్లాగే ఉంది, మన అజ్ఞానం అదే బాగా బలంగా పనిచేస్తుంది, మనం అన్ని తప్పులే చేస్తాం, మళ్ళీ కావాల్సిన వాటికి సిద్ధం చేసుకుంటూ ఉంటాం. అందుకని మరలా చెమ్మ సోకిన దానికి మరింత సమస్య మరింత క్లిష్టమవడమే జరుగుతుంది. ఇటువంటి భక్తులు దుఃఖరాహిత్యమనే గమ్యాన్ని చేరకనే మార్గం నుండి తొలగిపోతూ ఉంటారు. ఎందుకంటే మనం భగవంతుడిని గురువుని ఆశ్రయించామంటే మనం దుఃఖ నివృత్తిలో అవటానికి. మనకి ఎంతటి తీవ్ర యత్నం చేస్తామా, మన సంస్కారాలు ఎలా ఉన్నాయా, లక్ష్యం మీద ఎంత ప్రీతి ఉందా అనేది ఎవరికి వాడికి సంబంధించింది. కానీ ఎందుకు ఆశ్రయించాము, ఇప్పుడు అందరూ కాలేజ్కి వెళ్తారు, అందరూ ఈ లక్ష్యం అయితే ఊరికే మంచిగా చదువుకొని బయటికి అందరూ పాస్ అయ్యి సర్టిఫికేట్తో రావాలనే ఉంటుంది. మరీ ఫస్ట్ కాకపోయినా పాస్ అయితే చాలనుకునేనా ఉంటారు. కానీ ఈ లక్ష్యం నేను గురువుని ఎందుకు ఆశ్రయించాను, నన్ను ఈ దుఃఖరాహిత్యం నుండి ఆయన బయటపడేయాలి, ఆయన మాత్రమే ఈ పని చేయగలడు, అందుకు ఆశ్రయించాను. మనం చేసుకున్న వాటిని బట్టి మనకి
మనకి అన్ని మిగిలినవన్నీ ప్రాప్తిస్తూనే ఉంటాయి. ఆయన్ని పట్టుకున్నా పట్టుకోకపోయినా వస్తూనే ఉంటాయి. కానీ మనం గత వారం చెప్పుకున్నట్టు స్వామీజీ ఏం చెప్పారు? గురువు అనుగ్రహం ఉంటే చేప అవసరమైతే చేప పిల్ల నీటికి కూడా ఎదురు ఈదగలదన్నారు. పెద్ద పెద్ద రాళ్ళు కొట్టుకుపోతూ ఉంటాయట. కానీ ఆ చేప ఆ గురువు అనుగ్రహంలో ఉన్నప్పుడు, ఆ నీడలో ఉన్నప్పుడు చేపకి ఎలా అయితే ఎదురు ఈదగలదో, గురువు యొక్క అనుగ్రహం ఉంటే అంతటి కష్టంలో కూడా మనం ఎదురు ఈది వెళ్ళగలం ఆయన అనుగ్రహంతోటి. కాబట్టి మనం ఆయన్ని పట్టుకున్నా పట్టుకోకపోయినా మనం చేసుకున్న వాటిని బట్టి మనకి అవి ప్రాప్తిస్తూనే ఉంటాయి. అవసరమైతే ఆయన వాటిలో మార్పులు చేసి మనకి ఎలాంటివి అవసరమో ఆయన అనుభవింపజేస్తారు. అసలు దుఃఖరాహిత్యం అనే గమ్యాన్ని చేరగనే మార్గం నుండి తొలగిపోతుంటారు. మనం ఆయన అసలు ఎందుకు పట్టుకున్నా తెలిస్తే కదా! నాకు దుఃఖం ఎన్ని ఉన్నా కానీ అసంతృప్తి, నేను ఈ దేహమనే భావం, దానివల్ల భయం, నా వాళ్ళనే మమకారం, వాళ్ళకేమన్నా అయితే ఇది పక్కన వాళ్ళవి. కానీ బాబా చేతులంతా చదివినా కానీ ఇన్ని రూపాల్లో నేనే ఉన్నాను అన్న విషయం మన మనసులో నిలబడకపోవడానికి కారణం ఏంటి అంటే, మనం ఎంత బలంగా నాది 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 నేను అని పరిమితంగా ఉన్నాము. ఇంత బలంగా ఉన్నవాళ్ళు ఏమైనా జరిగితే మళ్ళీ వాళ్ళు ఉండరు. కానీ ఎంత బలంగా ఉంటుంది ఉన్నంతసేపు నాదే నాది 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 అనిపిస్తుంది. అందుకని బాబా అంటున్నారు, దీని గురించే సాయి మామిడి పూత ఎక్కువ భాగం రాలిపోవడంగా, ఏవో కొన్ని మాత్రమే మామిడి పండ్లు అవడంగా చెప్పారు. అంటే అందరూ దారిలో వచ్చి వెళ్ళిపోయేవాళ్ళే. ఆయన్ని పట్టుకొని నిలిచి ఆయన ఇస్తానన్న దాన్ని పొందేదానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఎందుకని రాగానే మన కష్టం తీరాలి, కోరిక తీరాలి. బాబా జ్ఞానం వెళ్ళిపోతాం అంటున్నారే కానీ బాబా దగ్గర సేవ చేసి ఆయన్ని మెప్పించి తీసుకోవాలనుకోవాలి. వచ్చాడు బాబా, మీరందరికీ జ్ఞానం ఇస్తానని విన్నాను, నాకు కూడా ఇవ్వండి, తీసుకొని జోబులు పెట్టి వెళ్తాను అనుకున్నాడు. అంటే జ్ఞానం అనేది తీసుకెళ్లే వస్తువు అనుకుంటున్నాడు. జ్ఞానం అనేది ఆ స్థితి. అది ఆయన్ని మెప్పించి ఆయన దగ్గర సేవ చేసి గురువు అనుగ్రహం ద్వారా పొందవలసిందే. ఏదో కొనుక్కొని వెళ్ళిపోదామా లేదా ఫ్రీగా ఇస్తే తీసుకెళ్దామా అనుకుంటే అది దొరికేది కాదు. అందుకని తాకడి బాబా చెప్పిన, స్వామీజీ చెప్పిన, మాస్టర్ గారు చెప్పిన, అర్హత లేకుండా అది దొరికేదే కాదు. అందుకని మనం మామిడి పండ్లు అవటం మనం లక్ష్యంగా పెట్టుకున్నామా, పూతగా రాలిపోతామా, పింజలే రాలిపోతామా, మధ్యలో వచ్చి రాలిపోతామా అనేది మనం నిర్ణయించుకోవాలి. లేదు, నేను గట్టిగా పట్టుకునే ఉంటాను. జీవితంలో కష్టాలు, సుఖాలు మిగిలివి ఎన్నెన్నా వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు. వాటికి మనం గురువుని ఆశ్రయించడానికి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు మనం పట్టుకున్నది మనల్ని ఆయన ఇంట్లోంచి బయట వేయటానికి, జన్మ జన్మలా మనకు తోడుని నడిపించడానికి. నేను ఇంత పట్టుకున్నా కానీ నా కష్టాలు తగ్గలేదు, మరి అంతకాలం అంత భయంకరమైన చేసామనుకోండి, అవన్నీ మనకి డెఫినెట్గా ఎదురవుతూనే ఉంటాయి. అప్పుడెప్పుడో చేసిన వాటికి ఆయన్ని మనం ఎలా నిందిస్తాం? అలాంటివి చేయకుండా ఉండటానికి మనం ఏం చేయాలో ఆయన పాదాలు పట్టుకుంటే చేయిస్తారు. అందుకని మామిడి పూతలాగా రాలిపోకుండా పండ్లవ్వాలని మనం ఆయన్ని పట్టుకొనే ఉండాలి. ఇట్టి భక్తిని గురించే రాజసిక శ్రద్ధ అన్నది. ఏంటి? కష్టాలు కోరికలు తీర్చుకోవడం కోసమే అమ్మవారికి పూజ చేసాం, ఒక మూట వచ్చేస్తుంది, అయ్యవారికి చేసేసాం అంటే అంతే తప్పించి అసలు భక్తి అనే పదానికి అర్థం లేకుండా, అవగాహన లేకుండా ఎంతసేపటికి అవే అనుకుంటున్నాం. కానీ బాబాలాగా ఎప్పుడు నీతోనే ఉంటాను అని ఒక మాట అనిపించుకోవాలంటే మనం ఎంతకాలం చేయాలి? రేగి గురించి చెప్తున్నప్పుడు, పురంధరే గురించి చెప్తున్నప్పుడు మనసు అనుకుంటుంది, మనం కూడా అట్లా చెప్తే ఎంత బాగుండు బాబా, ఒరే నీ లోపల బయట నేనే ఉంటాను, నీకు ఎప్పుడు నీ పక్కన ఉంటాను. అది విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అట్లాంటిది కదా కావాలనిపిస్తుంది. మళ్ళీ సంపదించారు, ఇంకోటి ఇచ్చారు అనగానే మనకు కూడా ఇస్తే బాగుండండి. అంటే మనకి దేని మీద ప్రీతి ఉంది, మనకి కావాలనుకుంటున్న లక్ష్యం ఏంటి? గురువు యొక్క అనుగ్రహం పొంది ఆయన దగ్గర ఉండటమే, మనం ఆయన అనుగ్రహం పొందటమే జీవిత లక్ష్యం అనేది మనం పెట్టుకోవాలి. అలా కాకపోతే ఏమవుతుందంటే, ఆయనకి సేవ చేస్తే బాబాకి చెప్పారు కదా, 1 తీసుకుంటే 10 ఇస్తా అన్నారు. అందుకని ఆయన అడిగిన అడగకపోయినా 1 ఇద్దాం, 10 తీసుకుందాం అంటే ట్రాన్సాక్షన్గా చేసామనుకోండి, గత వారం చెప్పుకున్నట్టుగా అది ఎంత ఘోరం అవుతుంది. ఆయనకి చేసేది అది త్యాగము కాదు, దక్షిణగా ఇవ్వట్లేదు, ధర్మం కూడా కాదు. అంతా మనం ఏదో ఒక గింజ నాటితే 10 వస్తాయి అన్నట్టుగా మనం అనుకుంటున్నామే కానీ గురువుని మెప్పించాలని, ఆయన అనుగ్రహం పొందాలని అనుకోకపోవటమే. అందుకని అలాంటి భక్తిని రాజసిక శ్రద్ధ అన్నారట. ఊరికి ఆడంబరంగా చేసుకోవటం, భక్తితో ఇదంతా ఆయన ఇచ్చింది, ఏది చేస్తూ ఉన్నా కానీ, ఎంత ఘనంగా చేస్తూ ఉన్నా కానీ, ఆయనకి ఏమి సమర్పిస్తూ ఉన్నా కానీ, స్వామి ఇవన్నీ నువ్వు ఇచ్చినయే నీకు ఇస్తున్నావు, ఇందులో నాదంటూ ఏమి లేదు. ఒక వస్తువు తెచ్చినా, ఒకటి వండినా, ఏది అసలు అందులో మనదంటూ ఏది లేదు. దృష్టిలో ఆయన ఇచ్చిందని కాకుండా నేను తయారు చేశాను స్వామి అని చెప్పి తెచ్చి ఇవ్వగలం ఆయనకి?
ఆయనకి ఇవ్వటమే కానీ మనదంటూ అసలు ఏమీ ఉండదు. అది అర్థమైనప్పుడు ఎన్ని రూపాల్లో ఆయనే సేవ చేస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. అందుకని అప్పుడు సాత్వికత వస్తుంది. ఆయన ఇస్తేనే కదా నేను ఇవ్వగలను. కానీ నేనేదో తెచ్చి చేస్తాను, ఆయన మెప్పిస్తాను, ఈ రాజసిక శ్రద్ధ ఉందనుకోండి. అందుకని మాస్టర్ అన్నారు ఇలాంటి భక్తిని గురించే రాజసిక శ్రద్ధ అన్నది. అదే రాగద్వేషాది భావ ప్రాబల్యం వలన తామస శ్రద్ధగా కూడా మారుతుంది. రాజసికం కష్టాలు కోరికలు తీర్చుకోవడం కోసమో లేకపోతే మన ఆడంబరం కోసమో సరైన లక్ష్యంతో కాకుండా చేసే శ్రద్ధ కూడా మళ్ళీ రాగద్వేషాలు అందులో గనక అయితే కోరికలే కాకుండా వాటి తోడు రాగద్వేషాలు కూడా వాటికి లోనైతే వాటి భావ ప్రాబల్యం వలన ఆ రాజసికం కాస్త తామసికం కూడా మారుతుంది. మనకి రావాలి, పక్కనోడికి రాకూడదు. పక్కన వాడి బాగుని మనం చూడలేకపోవటం. అందుకే బాబాని అసూయం చేయించడం సులువు. వాడు చేసుకున్నాడు పొందుతున్నాడు, నువ్వు కూడా చేసుకో పొందుతావు. అడుగు, చేసుకున్నాడు పొందుతున్నాడు. సంపదైన ఏమన్నారు బాబా, నువ్వు గతంలో చేస్తుంటేనే ఇప్పుడు పొందుతావు అన్నారు. మనం గింజే నాటకుండా అయ్యో నాకు మొక్కలు రాలేదు, పంట రాలేదు అన్నాం అనుకోండి, ఎంతవరకు కరెక్ట్? అందుకని రాజసిక శ్రద్ధ కాస్త రాగద్వేషాది భావ ప్రాబల్యం వలన తామస శ్రద్ధగా కూడా మారుతూ ఉంటుంది. ఇలాంటి స్థితిని సత్సాంగత్యం, సద్గ్రంథ పఠన, సాధనల ద్వారా అసలు లక్ష్యాన్ని, దానిని పొందే మార్గాన్ని కొంతవరకైనా తెలుసుకొని, అంటే సత్సంగత్యం అనేది ఎంత అవసరమో. మనకి బయటికి అందరూ దొరుకుతారు, చెత్త మాట్లాడే వాళ్ళే దొరుకుతారు, లేకపోతే జీవితంలో అవి సాధించాలి, ఇవి పొందాలి, అవి లేకపోతే జీవితం ఎందుకు, ఇక్కడ దాకా వచ్చి చేయకపోతే ఎందుకు అనే వాళ్ళే దొరుకుతారు తప్పించి ఎక్కడ మనం ఉన్నా కానీ మనకి భగవంతుడు ఇచ్చిన సమయం ఎంతో అంతే. ఈ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం, మనకి ఇచ్చిన సమయాన్ని మనం తిరిగి ఆయనకి ఎలా చెల్లిస్తూ ఉన్నాం. అమెరికాలో ఉన్నామా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా మనకి దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. మనకి ఇచ్చిన సమయం మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఇంకో 100 ఏళ్ళు పెరుగుతుంది ఏమి ఉండదు. మనకి ఎంత సమయం ఇచ్చాడో అంతే ఉంటుంది. ఆ సమయంలో మనం తిరిగి ఎంత సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం, మనం ఆయన పరంగా మనం ఏమైనా చేసుకుంటున్నాము. ఆయనకి చేయడం అంటే ఏంటి, మన కోసం మనం చేసుకుంటూ ఉన్నాం, మన శ్రేయస్సు కోసం ఆయన పట్టుకొని చేసుకుంటూ ఉన్నాం అనేది. అందుకని మనకి సత్సాంగత్యము, సత్గ్రంథ పఠన, సాధన ద్వారానే అసలు లక్ష్యాన్ని, ఇప్పుడు మాస్టర్ మనకి చెప్పలేదు అనుకోండి, దుఃఖరాహిత్యం అదేంటండి, ఇప్పుడు నాకు ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టం తీరితే సరిపోతుంది అనుకుంటామే తప్పించి అసలు దుఃఖరాహిత్యం అంటే ఏంటి? కొన్ని కష్టాలు లేకుండా మన దగ్గర మనం అనుకున్నంత సంపద కావాల్సినంత ఉన్నా కానీ ఇంకేమీ లేదండి, ప్రశాంతంగా ఉంటాను ఏమన్నా ఉందా? పొరపాటు కూడా ఉంది. మనం అట్లా పక్కా చూస్తే మనకంటే కొంచెం ఎక్కువ కనపడగానే అయ్యో మన దగ్గర ఇదే ఉంది, వాళ్ళ దగ్గర అది ఉంది అనిపిస్తుంది. అంటే ప్రశాంతంగా ఉండటం అనేది మనం అటు ఇటు చూస్తున్నంతసేపు మనకి ఎక్కడి నుంచి ఉండదు. ఉన్నదానితో తృప్తిగా ఉండలేకుండా ఏదో మనం గతంలో చేసుకున్నాం, ఈ రోజు ఆయన దయ వల్ల మంచిగా ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు చేసుకుంటే మళ్ళీ ఇంకా వచ్చే జన్మంలో కూడా మంచిగా ఉంటుంది అనే ఆలోచన రాకుండా తిరిగి మనం ఇప్పుడు చేసుకుంటేనే, అన్ని రూపాల్లో ఉన్న ఆయన సేవ చేసుకుంటేనే మనకి అది కలిమి కానీ ప్రాప్తిస్తుంది తప్పించి ఇవాళ నేనేదో ఎట్లా పడితే అలా ఉండేస్తాను, గతంలో ఇప్పుడు పొందుతున్నాను, నీ ఇప్పుడు ఏం చేసుకుని అన్నాం అనుకోండి, ఇప్పుడు మనం అనిపించేదంతా గతంలో చేసుకుంది, మరి నెక్స్ట్కి ఏం చేస్తూ ఉన్నాం అనే ఆలోచన కూడా మనం కనీసం ఆలోచించాలి. ఇన్ని రూపాల్లో ఆయన ఇచ్చారు, ఆయన సేవించాలి అని. కాబట్టి మనలో ఉండే రాజసిక శ్రద్ధ తామసికంగా మారితే, అంటే మనలో కనుక ఈ రాగద్వేషాల భావ ప్రాబల్యం కనుక పెరిగితే అది తామసిక శ్రద్ధగా మారిపోతుంది. అంటే పక్కన వాడు బాగుని చూడలేకపోవటం, ఇవన్నీ కూడా. అందుకని ఇట్లాంటి స్థితిని సత్సాంగత్యం వలన, సద్గ్రంథ పఠన ద్వారా, తర్వాత సాధనల ద్వారా అసలు లక్ష్యాన్ని, దాని పొందే మార్గాన్ని కొంతవరకైనా తెలుసుకొని, అసలు మనకి బాబా గమ్యం చేరుస్తారు అంటే గమ్యం అంటే ఏంటి అని మాస్టర్ అని పరిప్రశ్నలు ఎంతో మంది అడుగుతుంది చూసాం మనం. అందుకని గమ్యం అంటే ఏంటండి, ఎక్కడికి వెళ్ళాలి? మనమేదో చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలనేదే మనకి చిన్నప్పుడు ఇచ్చిన లక్ష్యం కానీ, అది ఎవరు కూడా నువ్వు మంచి మనిషిగా ఉండాలి, లేకపోతే నువ్వు జీవితాన్ని నీకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, మిగిలిన ఎన్నున్నా కానీ నువ్వు సాధించుకోవాల్సింది, అది సాధించుకోకపోతే మిగిలిన వాళ్ళలాగే నిరర్ధకం జీవితం అని చెప్పేవాళ్లే మనకి లేరు. ఎందుకని ఎవరికి కూడా జీవిత గమ్యం ఏంటో తెలియకపోవడం, సుఖంగా జీవించడమే జీవిత లక్ష్యం గమ్యంగా అయిపోయింది మనకి. మన పిల్లలు కూడా మనకి బాగా డిగ్రీలో లేకపోతే ఇంకోటి ఏదో నేర్చుకుంటే సంతోషం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు మంచి మనుషులుగా ఉండి వాళ్ళ జీవితాన్ని మనం ఇలా ఉండి వాళ్ళకి మన మార్గాన్ని అందించలేకపోతే ఏమన్నా ఉపయోగం ఉందా అని కూడా మనం అనుకోం. అంటే ఏంటి, వాళ్ళకి మంచి జీవితం అంటే ఒక్క చదువు చెప్పించడమే కాదు, చదువు చెప్పించి ఇవి చేస్తే వాళ్ళకి కావాల్సింది తెచ్చుకోగలుగుతారు,
కానీ ఎలా జీవించాలి, ఉత్తమంగా శ్రేయస్సు ఎలా చేకూర్చుకోవాలి అనేది మాత్రం తెలియదు. అందుకని వీటి ద్వారా మనకి గురువు యొక్క బోధ ద్వారా మనకి అసలు లక్ష్యాన్ని, దాని పొందే మార్గాన్ని కొంతవరకైనా తెలుసుకొని అట్టి అప్రధాన లక్ష్యాల కోసం కాక, ఇది ముఖ్యం, పొందాల్సింది ఇది. ఆయన చేత అనిపించుకోవాలి. గురువు చేత మనం వీడు నా వాడు అనిపించుకోవాలి. నేనెప్పుడు వీడితోనే ఉంటాను. వీడు తినకుండా ఒక్క మెతుకైనా తినను అని అనిపించుకోవాలి. అంతగా ఆయనకి సేవ చేయాలి. అంతగా ఆయన దృష్టిలో మనం ఉండాలి. అంటే మనం ఎంత ఆయన మీద ధ్యాస పెట్టి మనం జీవిస్తుంది ఆయన కోసం అన్నట్లుగా జీవించగలిగాలి. అప్పుడు మాత్రమే బాబా మాట అనగలరు. వాడు తినకుండా నేను ఒక్క మెతుకైనా తిన్నాను. చూడండి 2000 మైళ్ళ దూరంలో ఉన్నా సరే వాడు తినకుండా నేను ఒక్క మెతుకైనా తిన్నాను. మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇచ్చిన దాంతో సంతోషపడిపోతూ ఉన్నాం. కనీసం ఈ మాత్రం ఉంటే చాలు అనుకునే దగ్గరే ఉంటున్నామే తప్పించి, మనం కూడా బాబాయ్ నుంచి అట్లాంటి మెప్పు పొందాలంటే మనం ఏం చేయాలి, ఎంత చేసుకోవాలి, నిరంతరం అంటే మన ప్రతి పని చేసుకుంటూ ఆయన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరితో మాట్లాడుతూ ఉన్నా ఆయనకే చెందని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే ఆలోచనలోకి తెచ్చుకొని జీవించడానికి యత్నించాలి. అంటే ఎంతగా మనం ఆ సత్సాంగత్యంలో, సద్గ్రంథ పఠంలో వీటిలో ఉంటామో, మనం ఎన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా అక్కడి గుర్తుపెట్టుకోవాలి, ఇవేమీ మనకి ఉపయోగపడవు. తినటానికి, ఉండటానికి తప్పించి ఇవేమీ ఉపయోగపడవు. అది గుర్తుపెట్టుకొని మన జీవితంలో ఒక పొందాల్సిన లక్ష్యం ఒకటుంది. దాన్ని పొందే మార్గం ఒకటుంది అని తెలుసుకొని దానికోసం మనం యత్నించాలన్నారు. అలా కాక అట్టి కొంతవరకైనా తెలుసుకొని అట్టి అప్రధాన లక్ష్యాల కోసం ఇక మిగిలినవన్నీ చేస్తున్నాం. అవి కూడా ఉంటే బాగుంటాయి, ఇవి కూడా ఉంటే బాగుంటాయి, మనం ప్రయత్నాలు చేస్తున్నాం చూడండి. ఇవన్నీ నిరర్థకం అని తెలిసినప్పుడు అప్రధాన లక్ష్యాల కోసం కాక భగవత్ కృప అనబడు సుఖశాంతి రూపకమైన దుఃఖ విముక్తిని లక్ష్యంగా దైవ ప్రార్థన ప్రారంభిస్తారు. కష్టాలు కోరికలు తెచ్చడం కాకుండా బాబా నీ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి, తృప్తిగా శాంతిగా జీవించగా ఉండాలి అని దుఃఖ విముక్తినే లక్ష్యంగా బాగా అవగాహన పెరిగి దుఃఖ విముక్తే మన జీవిత లక్ష్యం. అసలు ఆనందంగా జీవించడం కాకుండా ఇంకా లక్ష్యం ఏముంటుంది? మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, అవి ఇవి ఉంటే ఆనందంగా ఉంటాయి అనుకుంటున్నాం. కానీ అసలు మన సహజ స్వభావమే ఆనందమయ్యి దాన్ని మనం పోగొట్టుకొని ఇంకేవో వస్తే బయట నుంచి హాయిగా ఉంటాయి అనిపించి మనం వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకని దుఃఖ విముక్తినే లక్ష్యంగా దైవ ప్రార్థన ప్రారంభిస్తారు. తమ యత్నం సఫలమవడానికి అవసరమైన విజ్ఞానాన్ని సేకరించిన ఆరంభిస్తారు. మహనీయులు దర్శించి వారి బోధనలు విని సద్గ్రంథాలను చదువుతారు. క్రమంగా జిజ్ఞాసులుగా మారతారు. అంటే మనలో మొదట కష్టాల నుంచి, కోరికల నుంచి తీర్చడం కోసం భగవంతుడిని ఆశ్రయించిన తర్వాత కనుక సత్సాంగత్యం ద్వారా, ఈ సత్గ్రంథ పఠనం ద్వారా, గురు బోధలు వినటం ద్వారా మన లక్ష్యం తెలుసుకొని దాన్ని పొందే మార్గం తెలుసుకొని నిజంగా మనం కూడా అట్టిది పొందాలనే తపన, అట్లాంటిది పొందాలనే లక్ష్యంతో భగవంతుని ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తూ ఉంటాడు అని చెప్పి అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్లోకి ఎట్లా అవుతారంటే జిజ్ఞాసులు అవుతారనమాట. అంటే వీరి లక్ష్యం లౌకిక దుఃఖాల నుండి విముక్తి, లౌకిక కామ్యాల పరిపూర్తి కాక శాశ్వత దిక్కునివృత్తి కలిగే రీతిన అట్టి మార్గంలో నిశ్చలంగా పయనించడానికి అవసరమైన అవగాహనను పొందుతాడు. అంటే మళ్ళీ చెప్పుకోవాలి, మనం ఎన్ని పొందినా ఈ అవగాహన లేకపోతే, ఇప్పుడు మనకేదో మంచి సర్టిఫికెట్లు వచ్చాయనుకుందాం, మనకంటే ముందు కొన్ని కోట్ల మంది అదే చోటు నుంచి తీసుకున్నారు. చరిత్రలో వాళ్ళ గురించి ఏం చెప్పుకుంటారు చూడండి, నేను కాలేజ్లో నేను ఫస్ట్ వస్తే అంతకుముందు ఇంకోడో వచ్చాడు కదా, అంతకంటే ఎక్కువ వచ్చే ఉండొచ్చు. బయటికి వెళ్ళాక మనకి దేనికి పనికి వస్తుంది మనం అది చెప్పుకోవటం ద్వారా? మన జీవితం ఏంటో మనకి తెలియదు, మనం ఏంటో మనకి తెలియదు, మన అవగాహన ఏంటో మనకి లేదు, అసలు ఎలా జీవిస్తున్నామో తెలియదు, మనలో ఏం జరుగుతుందో తెలియదు, మనం ఎప్పుడు దాకుంటామో అసలు మన గురించి మనకి ఒక్క ముక్క కూడా తెలియదు. కానీ మనకు వచ్చిన సర్టిఫికేట్ గురించి చెప్పుకోమంటే మాత్రం నేను ఫస్ట్ వచ్చానండి, ఈ ఫస్ట్ వచ్చారండి అంటాం. అంటే బయట మనం ఎక్వైర్ చేసుకున్న దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మన గురించి మనకి ఒక్క ముక్క కూడా తెలియకుండా మనం ఎలా ఉంటున్నాం, అసలు దుఃఖ నివృత్తి ఏంటి, ఎలా పొందాలి, ఇన్ని పొందినా కానీ, పోనీ ఫస్ట్ వచ్చినా కానీ, లేకపోతే లాటరీ తగిలి ఉండి కానీ ఆనందంగా ఉండగలడా? చూడండి, భయంతోనే ఉంటాడు, లేకపోతే ఇంకోటి అవుతుంది, ఎలా చేయాలని ఆలోచిస్తాడే తప్పించి ఆనందంగా వాటి ద్వారా వస్తుందంటే మాత్రం దొరకదు. అందుకని తద్వారా తమ వ్యక్తిత్వాన్ని సంస్కరించుకో చూస్తారు. ఇప్పుడు జిజ్ఞాసిగా మారినప్పుడు
గురు శాస్త్ర వాక్యాలను అనుసరించి రాగద్వేషాది ద్వంద్వ భావాలను అతిక్రమించ చూస్తారు. అందుకని ఎప్పుడైతే మనం గురుబోధన వింటూ మన లక్ష్యం ఇదನ್ನು అనుకున్నామో, ఇప్పటిదాకా మన బాబా చెప్పిన మాట వింటుంటే భలే చెప్పారు బాబా అనిపిస్తుంది. ఆచరణలోకి వచ్చినప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకని? ఆచరణలో ఉన్నప్పుడు ఓహో బాబా ఇది కదా చెప్పింది, నా శ్రేయస్సు కోసం చెప్పారు తప్పించి నన్నేదో కష్టపడి ఎవరేమన్నా కానీ నువ్వేం కామ్గా ఉండు అని ఎందుకంటూ ఉన్నారు అని అప్పుడు మనకి అవి అర్థమవుతాయి. అంటే సుశిక్షితులు కాగోరతాము. అట్టి నిర్దిష్టమైన శిక్షణను ఇచ్చే గురువు కోసం అన్వేషిస్తారు. అంటే పామర భాషలో భక్తుడిగా చలామణి అయ్యే వ్యక్తి నాటి నుంచి శిష్యుడిగా రూపొందుతాడు. ఆ స్థాయికి వస్తే కానీ సాధనలో, భక్తిలో వ్యక్తికి స్థాయి చిక్కినట్లు కాదు. అప్పుడు దాకా మనం ఎన్నైనా అనుకోవచ్చు, మేము అది చేసామండి, మేము ఇది చేసామండి. ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయా? మనం ఎన్నైనా చేసామనుకోవచ్చు, కానీ ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయా? అంటే మనం ఆ భక్తుడి స్థాయి నుంచి, అంటే భక్తుడిగా చలామణి అయ్యే దగ్గర నుంచి శిష్యుడిగా రూపొందగలిగాము ఆ గురువుకి. మనం ఒకరినన్నా ఆశ్రయించాలి, లేక ఇతరులకు మార్గమన్నా చూపాలి అన్న సాయి సూక్తిని అర్థం చేసుకుంటారు. తమ గమ్యం చేరే వరకు గురువుని ఆశ్రయించుకుని ఉండాలి అని ఈ వాక్యానికి అర్థం. 4 విషయాలు తెలియగానే స్టేజ్ ఎక్కి ఉపన్యాసం చూడటం కాకుండా, మనం ఒకరినన్నా ఆశ్రయించాలి, లేక ఇతరులకి మార్గమన్నా చూపాలి అన్న సూక్తిని అర్థం చేసుకుంటారు. అప్పుడేమవుతుంది? తాను గమ్యం చేరే వరకు గురువుని ఆశ్రయించుకునే ఉండాలి. 4 శ్లోకాలు మనం చదవటం వచ్చి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకుని చెప్పగలిగామనుకోండి, అంటే మనకి మొత్తం గీత అర్థమైనట్టు కాదు, లేకపోతే మన జీవితంలో తృప్తి శాంతి పొందినట్టు కాదు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ 4 విషయాలను గుర్తుపెట్టుకొని చూడటమే జ్ఞానం అనుకుంటున్నారు. మాటలో చెప్పేదైతే జ్ఞానం బాబా నాన్నని అడిగి ఉండేవారు కాదు, మాటలో చెప్పేదైతే. అందుకని అయితే శాస్త్ర పరిచయం ఉన్నంత మాత్రాన ముఖ్య సూత్రం పూర్తిగా అర్థమవుతుందనటానికి వీలు లేదు. మాస్టర్ క్లియర్గా అదే మాట చెప్తున్నారు ఇక్కడ. శాస్త్రంతో పరిచయం ఉన్నంత మాత్రాన ముఖ్య సూత్రం పూర్తిగా అర్థమవుతుందనటానికి వీలు లేదు. అహంకారాది వికారాలు శాస్త్ర విజ్ఞానాన్ని కూడా నిష్ఫలం చేస్తాయి. అదేంటండి ఇన్ని తెలుసుకున్నారు, ఇన్ని చెప్పారు, మొన్న స్పీచ్లో అద్భుతంగా చెప్పారు, అది ఇలా ఉండాలి అలా ఉండాలన్నారు, మిమ్మల్ని ఒక మాటని కానీ ఇన్ని మాటలు అన్నారు ఏంటంటే ఏమంటాం? ఆ నిగ్రహం కోల్పోయానండి అంటాం. మరి శాస్త్రం అయితే వచ్చు, అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు, ఎవరు నిందించినా కానీ ఇలానే ఉండాలి, ఇన్ని చెప్పినవన్నీ మామూలుగా చిలక పలుకుల్లాగా చెప్తారు అందరూ. కానీ అదే ప్రవర్తనలోకి వచ్చేసరికి, లేకపోతే అంటే ఇదంతా శాస్త్రం అంతా అర్థమైంది కాబట్టి అలానే ఉండగలుగుతారా అంటే పొరపాటును కూడా ఉండరు అంటున్నారు మాస్టర్ గారు. అందుకని శాస్త్ర పరిచయం ఉన్నంత మాత్రాన ముఖ్య సూత్రం పూర్తిగా అర్థమవుతుంది అనడానికి వీల్లేదు. అదే రామశాస్త్రికి బాబా చెప్పింది, ఊరే ఇంతకాలంగా నువ్వు విష్ణుసహస్రనామం చేస్తూ, అంటే నామాలని గురికే చదివితే అనుకుంటున్నాడే కానీ ఇన్ని రూపాల్లో ఆయనే చైతన్యమే ఉంది, దానికే నామంతో చెప్తున్నానని. కానీ మళ్ళీ ఇన్ని జీవులు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆ గ్రంథం కోసమే ఆయన కొట్టుకునేంత, నాకు దీనికోసమే బయటికి పంపించావని గొడవపడేంత కానీ, అంటే ఇంతకాలంగా చేస్తూ ఉన్న పవిత్రత అవగాహన లేకపోవటం, ఇన్ని రూపాల్లో ఆ చైతన్యమే ఉంది అన్న అవగాహన లేకపోవటం వల్ల తాను తన గ్రంథం ఇట్లా అన్ని వేరు వేరు అనేది. 4 శాస్త్రాలు చదివి తనకే అంతా తెలుసున్న అజ్ఞానం ప్రబలడం లోకంలో చూస్తాము. ఒకరిని తనకంటే అధికులని అంగీకరించే వినమ్రత చాలా అరుదు. మన గురించి ఎవరైనా చెప్తే సంతోషపడతాం కానీ మనం పక్కన వాళ్ళని మనం చెప్పాలంటే ఎట్లా చెప్తాం? అంతటి వినమ్రత అరుదు అంటున్నారు. అందుకే ఒకరిని తనకంటే అధికులని అంగీకరించే అజ్ఞానం ప్రబలటం లోకంలో చూస్తాం. ఒకరిని తనకంటే అధికులని అంగీకరించే వినమ్రత చాలా అరుదు. అదే సాయి తాము గురువుని అన్వేషించిన కథలో చెప్తారు. అంటే ఏంటి? ఆయన చూడగానే వాళ్ళు ఏమనుకున్నారు, ఇతని ఎంత ఆయనలో అంతటి అసమానమైన ప్రేమ కనపడి వీళ్ళు ఎవరో తెలియకపోయినా వాళ్ళని ఆపి వాళ్ళకి ఆహారం అవి ఇస్తానన్నా కానీ వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని అంగీకరించాల. చూస్తానికి కట్టెలు కొట్టుకునే వాళ్ళలాగో లేకపోతే చదువురాని వాళ్ళగా ఉండేసరికి. అందుకని మనకంటే ఆయన ఎక్కువ అనేది
అంగీకరించలేకపోయారు. అందుకే ఒకరిని తనకంటే అధికులను అంగీకరించడం చాలా అర్థంగా ఉంటుంది. అదే సాయి తాము గురువును అన్వేషించిన కథలో చెప్తారు. ఆయనతో బయలుదేరిన వారు అడవిలో తారసలైన అడవి వాణిని, ఆతిథ్యాన్ని, ప్రేమను, నిరహంకారాన్ని, పరోపకార బుద్ధిని దైవ లక్షణాలుగా గుర్తించలేక అతనిని నిరాకరించి స్వబుద్ధితో అన్వేషణ చేయదలిచి వెళ్ళిపోతారు. మొదట సాయి కూడా అలానే చేస్తారు. ఆ అడవి సంసారం, రాగద్వేష లోభాదులే అందులోని క్రూర జంతువులు. అడవిలో సంచరిస్తూ ఉన్నామని చెప్తున్నారు. అంటే ఏంటట? అంటే ఆ అడవే సంసారం, రాగద్వేష లోభాదులే అందులోని క్రూర లోకాలు, వాటికి బలయ్యారని చెప్తారు. అది అగమ్య గోచరంగా ఉంటుంది. మనకి గురువు దొరికి మనం ఆయన అండ దొరికే వరకు ఇదంతా మనకి అగమ్య గోచరం. అందుకే మార్గదర్శి ఆయన గురువు సహాయాన్ని నిరాకరించి అంత శాస్త్ర విజ్ఞానం ఉన్న దారి తప్పి కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే బయలుదేరిన చోటికి చేరి మరలా మార్గదర్శిని కలుస్తారు. చూడు ఎంత అద్భుతమైన విషయం ఉందో అందులో. అంటే వాళ్ళకి విజ్ఞానం లేదా శాస్త్ర విజ్ఞానం, ఇదిగో ఇది సత్యం, ఆత్మ మాత్రమే సత్యం, ఇదంతా మాయ, దీన్ని గమనించాలి, దీన్ని గమనించు, ఇలా మాట్లాడుకుంటున్నారు. అన్ని బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటున్నారు, ఇంకోటి చెప్పుకుంటున్నారు. అందులో ఆ నలుగురిలో బాబా మాత్రం ఏమంటున్నారు? శాస్త్ర విజ్ఞానంతో పెద్ద పని లేదు మనకి, తనువు మనస్సు ధనాన్ని గురువుకి అర్పించి ఆయన్ని గుర్తుపెట్టుకుని చేయటమే ముఖ్యం అన్నారు. ఆయన బాబా ఒక్కరే చెప్పారు ఆ మాట. మిగిలిన వాళ్ళందరూ నిరాకారమైనదే సత్యం అని ఒకడు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. అంటే శాస్త్ర విజ్ఞానం ఉన్నంత మాత్రం అనుకోని దైవ లక్షణాలుగా చెప్పబడిన సద్గుణాలు గుర్తించగలిగారా? ఆ కూలివాడికి ఆ పని చేసుకునే ఆయనకి వీడి మీద ఎంత అపారమైన ప్రేమ ఎందుకుంది? వీడి నుంచి ఏం ఆశించకుండా ఎందుకు ఆహారాన్ని సమర్పిస్తున్నాడు? మీరు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, మీరు కూర్చొని విశ్రాంతి తీసుకొని భోజనం చేసి వెళ్ళండి అన్నా కానీ అంతటి ప్రేమను కూడా, నిర్హేతుకమైన ప్రేమని, అదే హోటల్కి వెళ్ళి డబ్బులు కట్టి తీసుకోవడం వేరు, మనం అడగకుండానే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎదురయ్యి అంతటి ప్రేమను చూపిస్తూ ఉన్నా కూడా దాన్ని, ఆ మంచితనాన్ని, దైవ లక్షణాన్ని గుర్తించలేకపోవటం. అంటే శాస్త్ర విజ్ఞానం ఉన్నంత మాత్రాన విషయం మనకేదో అర్థమవుతుంది అంటానికి కాదు అంటానికే మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. అందుకని అతనిని నిరాకరించి స్వబుద్ధితో అన్వేషణ చేయదలిచి వెళ్ళిపోతారు. మొదట సాయి కూడా అలానే చేశారు. అంటే ముందు నలుగురు వెళ్ళిపోయారు కదా. ఆ అడవి సంసారం, రాగద్వేష లోభాదులే అందరి క్రూర జంతువులు, అది అగమ్య గోచరంగా ఉంటుంది. అడవిలోకి వెళ్తే దారి తెలియకపోతే అక్కడక్కడే తిరుగుతుంటారు, ఎప్పటికీ బయటికి రారు. అక్కడున్న క్రూర రోగాలకి బలైపోతూ ఉంటారు. అంటే ఎంత భావయుక్తంగా చెప్పారో చూడండి. అందుకే మార్గదర్శన గురువు సహాయాన్ని నిరాకరించి అంతశాస్త్ర విజ్ఞానం ఉన్న దారి తప్పి కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే బయలుదేరిన చోటుకు చేరి మరలా మార్గదర్శిని కలుస్తారు. కానీ ఈసారి కూడా సాయి ఒక్కరే కర్తవ్యాన్ని గుర్తిస్తారు. మిగిలిన వారు అజ్ఞాన అహంకారాల వలన మరలా అవకాశాన్ని జారవిడుచుకుంటారు. చివరికి దైవంకి వచ్చిన అన్వేషణ మాని తిరుగుబోతులవుతారు. అంటే జనన మరణ రూపక సంసార చక్రంలో పరిరమిస్తూ ఉండిపోతారు. తిరుగుబోతులు అవుతారు అంటే ఏంటట? ఈ జన్మ చక్రం నుంచి బయటికి రాలేరు. ఎందుకని? గురువును పొందినా కోల్పోయారు. అహంకారము శాస్త్ర విజ్ఞానము పనిచేయలేదు. ఇక అక్కడక్కడే కొట్టుకుంటూ మళ్ళీ పుట్టడం, మళ్ళీ పోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పోవడం అనే దీనిలోనే ఇదే జన్మ చక్రంలో వాళ్ళు తిరుగుబోతులు అవుతారు అన్నారు. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. మళ్ళీ వచ్చేవారం కండి చెప్పండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.